హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? జై భీమ్ అందరికీ. నేను యాక్చువల్లీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. చాట్‌జీపీటీని అడుగుదాం. ఈ సినిమా వల్ల పేదోడి జీవితం ఏమైనా మారుతుందా? అవకాశాల గురించి ప్రయత్నం చేస్తే. కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. అంటే చిన్న చిన్న సినిమాల్లో ఒక నటించడం జరిగింది, కానీ చెప్పుకోదగ్గ అంత పెద్ద సినిమాలు కాదు అవి. అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన 2 సినిమాలకి. కానీ నేను ఏం అడగాలనుకున్నా అంటే చాట్‌జీపీటీకి, ఇప్పుడు మన దేశంలో చాలామంది ఒక్క నిమిషం. చాట్‌జీపీటీ ఈ స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు మన వాయిస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ కొంచెం పాజ్ చేస్తా. నేను ఏమి ఇచ్చినా చూడండి. మన దేశంలో సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రేక్షకుల జీవితాలు మారాయా? సినిమాల్లో నటించిన వాళ్ళ జీవితాలు మారాయా? అసలు సినిమాలు చూడకపోతే దేశం ప్రాబ్లం వస్తుందా? సినిమాలు చూడకపోతే దేశం ఏమన్నా ప్రాబ్లంలో పడిపోతుందా అని ఈ ప్రశ్న చాలా లోతైనది. ఒక భాగంగా స్పష్టంగా చూద్దాం. ప్రేక్షకుల జీవితాలు సినిమాల వల్ల మారాయా? అవును, కానీ పూర్తిగా కాదు. సినిమాలు ఆలోచనలపై ప్రభావం చూపిస్తాయి. సోషల్ మెసేజెస్, ప్రేరణ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, మాట్లాడే విధానం మార్చుతాయి. కొంతమందికి మోటివేషన్ ఇస్తాయి. ఉదాహరణకు స్పోర్ట్స్, చదువు, కెరియర్. ఓకే, సూపర్. కానీ సినిమా చూసినంత మాత్రాన ఎవరి జీవితము నేరుగా సెట్ అయిపోదు. మార్పు కావాలంటే వ్యక్తిగత కృషి అవసరం. సినిమాలో నటించిన వాళ్ళ జీవితాలు మారాయా? చాలా సందర్భాల్లో అవును, బాగా మారాయి. చాలామంది సాధారణ స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగారు. డబ్బు, పేరు, ప్రభావం పెరిగింది. ఉదాహరణకు చిన్న పాత్రలతో మొదలుపెట్టి పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరికీ సక్సెస్ రాదు. చాలామంది స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఫెయిలియర్, డిప్రెషన్ కూడా వస్తుంది. 3 సినిమాలు చూడకపోతే దేశానికి ప్రాబ్లం వస్తుందా? లేదు, అస్సలు ఎలాంటి పెద్ద ప్రాబ్లం రాదు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఒక ఇండస్ట్రీ, జాబ్స్, ఎకనామికల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ దేశం నడవడానికి సినిమాలు తప్పనిసరి కాదు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ ఇవే ముఖ్యమైనవి. సింపుల్గా చెప్పాలంటే సినిమాలు మనస్సుకు ఎంటర్టైన్మెంట్ ప్లస్ కొంచెం ఇన్స్పిరేషన్. నటులు కొంతమందికి జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం దేశం సినిమాలపై పడదు. నీకు ఒక స్ట్రైట్ పాయింట్ చెప్తా. సినిమా జీవితం మార్చదు, కానీ మనం తీసుకునే నిర్ణయాలు మాత్రం మార్చుతాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.